బుచ్చయ్య చౌదరి గారికి మీ ద్వారా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. 18వ తారీఖు కృష్ణా బ్యారేజీ రైతుల సమక్షంలో పట్టిసీమ మీద చర్చిద్దాం రమ్మని ఆయన ఆహ్వానించారు. నేను ఆయన ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నాను. కృష్ణా బ్యారేజీ రైతుల సమక్షమా లేకపోతే కృష్ణా బ్యారేజీ మీద రైతుల సమక్షమా అన్న దాని మీద కొంచెం చిన్న క్లారిటీ ఇవ్వాలి బుచ్చయ్య చౌదరి గారు. ఎందుకంటే మొన్న మేము అమరావతి వెళ్ళినప్పుడు కృష్ణా బ్యారేజ్ మీద ఫ్లడ్ ఎలా ఉందో చూద్దామని ఒక్క 5 నిమిషాలు ఆపి దిగితే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దీనికి అవతల బుచ్చయ్య చౌదరి గారు వస్తున్నారంటే నేను ప్రభుత్వం తరఫున ఆయన వస్తున్నట్టుగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన చాలా సీనియరు, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు కన్నా సీనియరు. ఆయన దీని మీద అంగీకరించారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో సంప్రదించకుండా ఆయన చేయరు. అన్ని వివరాలతో ఆయన వస్తారు. ఇది ప్రెస్ ఇలాంటి చాలా తక్కువ జరుగుతాయి కాబట్టి ప్రెస్ ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి కృష్ణా బ్యారేజ్ మీద కష్టం అవుతుందేమో, అది వాళ్ళు పర్మిషన్ తీసుకుంటే నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే నేషనల్ ప్రెస్ కూడా వస్తారు. ఇంకొకటి ఆయన మాట్లాడిన మాటలో మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి చెప్పిన దాంట్లో ఒక దానికి నేను వివరణ ఇవ్వాల్సి ఉంది. నాకేదో సూడో మేధావి, కుహానా మేధావి అని పేరు పెట్టాడు. ఈయనే కాదు చాలామంది అంటుంటారు. మరొకసారి చాలాసార్లు చెప్పాను నేను, మరొకసారి మీకు మీ ద్వారా సమాజానికి కూడా తెలియజేస్తున్నా, నేను యావరేజ్ బిలో యావరేజ్ మధ్యలో ఉంటాను తప్ప నేను సూడో మేధావిని కాదు, షాడో మేధావిని కాదు. నేను ఎప్పుడు క్లాస్లో ఫస్ట్ వచ్చింది కూడా నాకు జ్ఞాపకం లేదు. పియూసీ, బీకాము, లా అన్ని కంపార్ట్మెంట్లుగానే పాస్ అయ్యాను. ఏది ఒక సీటింగ్తో పాస్ అవ్వాలా. మరి నన్ను ఎందుకు మీరు మేధావాలనుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. దయచేసి మేధావులు ఉన్నారు, నిజంగా జీనియస్లు నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. నేను కేవలం నాకు ఆసక్తి ఉన్నటువంటి సబ్జెక్ట్ కాబట్టి పొలిటికల్ సబ్జెక్ట్ మీద కొంచెం ఎక్కువ టైం కేటాయిస్తాను. ప్రస్తుతం నేను ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేనివాడిని కాబట్టి నా వాదన తప్పు అయితే నా వాదన తప్పు అని ఒప్పుకోవడానికి కూడా సిద్ధపడతారు. ఎందుకంటే అందువల్ల నష్టపోయేది ఎవరు ఉండరు. అదే ఏదైనా పార్టీ, ఇప్పుడు బుచ్చయ్య చౌదరి గారు ఒక పార్టీలో దాని మీద మీరు ఖర్చు పెడుతున్న డబ్బు పోలవరం మీద ఖర్చు పెట్టుకుంటే ఈ పార్టీకి పోలవరం 70% పూర్తయి ఉండేది. 1600 కోట్లు పట్టిసీమకి, 1600 కోట్లు పురుషోత్తపట్నంకి, 3200 కోట్లు ఖర్చు పెడుతున్నారే. పోలవరం అడ్వర్స్ మొత్తం ఎంతండి? 4200 కోట్లు. 3200 కోట్లు అంటే ఒక 1000 కోట్లు తక్కువగా 2 పంపింగ్ స్కీమ్ మీద ఖర్చు పెట్టేస్తారు. పైపెచ్చు పట్టిసీమ ఫస్ట్ జీవో నుంచి అన్ని అబద్ధాలే. ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ప్రభుత్వం, రాజ్యాంగ ప్రకారం నడవలసినటువంటి ప్రభుత్వం అబద్ధాలు చెప్పడం అక్కడే ఉన్నామా? రాజకీయ పార్టీలు అబద్ధాలు చెప్తే విన్నాం. ప్రభుత్వం జీవో ఇష్యూ చేస్తూ ఫస్ట్ జీవో జనవరి 1, 2015 నాడు పట్టిసీమ శాంక్షన్ ఇస్తూ మీరు ఇచ్చినటువంటి జీవోతో ప్రారంభించి
మీ జీవోలన్నీ అబద్ధాలే. ఇది ఓని నేను చెప్తే వీడేదో రాజకీయ కారణాల వల్ల చెప్తున్నాడు. కాకి చెప్పింది. కాకిని తక్కువగా అంచనా వేయకండి. కాకి దెబ్బకే 400 సీట్లు దాటి ప్రధానమంత్రి అయినటువంటి రాజీవ్ గాంధీ బాఫోర్స్ ఇష్యూలో 180 సీట్లకు పడిపోవడానికి కారణం కాకే. బ్రహ్మాండమైన పరిపాలన అందించి ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచం అంతా కొట్టుకుంటుంటే భారతదేశాన్ని మాత్రం రక్షించినటువంటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2014లో నామమాత్రం సీట్లో పడిపోవడానికి ప్రధాన కారణం కాగ్ రిపోర్ట్ అండ్ 2G. ఆ 2 రిపోర్ట్లు కూడా ఒకటి ఇమాజినేటివ్, ఒకటి నోషనల్. బాఫోర్స్లో కాగ్ రిపోర్ట్ ఏమిటి? భారత ప్రధాని మిడిల్ మ్యాన్ ఉండకపోవటం వల్ల 1% రేటు తగ్గించండి అని స్వీడిష్ ప్రధాని పామేతో అన్నారు కదా. మరి స్వీడన్ రేడియో మిడిల్ మ్యాన్ ఉన్నారండి అంటే ఆ 1% 63 కోట్లు పోయినట్టే కదా. దానికి ఏంటి లెక్క అని అడిగింది. మొన్న 2Gలో 3G వేలం పెట్టినట్టే 2G వేలం పెట్టినట్టయితే 1,70,000 కోట్లు లాభం వచ్చిండేది కదా అని ఒక నోషనల్. ఇది అలా కాదు. పట్టిసీమ మీద కాకి చెప్పింది ఖచ్చితంగా మీరు చేసినటువంటి పేమెంట్ల వల్ల 391 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి నష్టం వచ్చింది. నేను చేసినటువంటి ఆరోపణలో ఎస్టిమేట్ రేట్లు కూడా మీరు తప్పేశారని నేను ఒక ఫిగర్స్ ఇచ్చాను. 490 కోట్లది. కాదు వాళ్ళు ఎస్టిమేట్ రేట్లు జోలికి వెళ్లకుండా ఎక్సెస్ పేమెంట్లు ఇచ్చింది. అనవసరంగా ఇచ్చిన ఎక్సెస్ పేమెంట్ 391 కోట్లని కాకి చెప్పింది. ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఈ సంవత్సరం మీరు మే నుంచే గోదావరిలో ఓవర్ఫ్లో ఈ సంవత్సరం ఒక్కసారి సీఎం గారు డాష్ బోర్డ్లోకి వెళ్ళి కొట్టండి. మే నుంచే తోడొచ్చు ఈ సంవత్సరం. మేలో కూడా ఓవర్ఫ్లోస్ అయ్యాయి గోదావరిలో. జూన్లో కూడా ఓవర్ఫ్లోస్ అయ్యాయి. జూన్ 24 నుంచో 25 నుంచో తోడటం మొదలెట్టారు. మొదలుపెట్టి ఎర్లీగా కృష్ణాలో రాలేదు కాబట్టి ఎర్లీగా ఇచ్చాం. ఇదిగో ఇందుకే పట్టిసీమ పెట్టాం. మీరు మేలో ఓవర్ఫ్లో అయినప్పటి నుంచి స్టార్ట్ చేసి ఉంటే 6 పంపులు చాలు. నేను ముందు నుంచి అదే చెప్తున్నాను. నీ అవసరం ఎంత, నువ్వు పెడుతున్న ఖర్చు ఎంత? పోలవరం మొత్తానికే 4,700 కోట్లకి మొత్తం పోలవరమే తయారైపోతుంది. 4,750 కోట్లు ఉంది ఎస్టిమేట్ పోలవరం నెట్వర్క్స్. దానికి ఇప్పుడున్న ట్రాన్స్ఫర్ వాళ్ళు 4,022 కోట్లు వేశారు, లెస్ చేశారు. అందుకే వాళ్ళకి వచ్చింది. తర్వాత ఎస్కలేటెడ్ రేటు 5,500 కోట్లు. 5,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పోలవరమే పూర్తయిపోయి డ్యామ్ కట్టేసి నెట్వర్క్స్ స్పిల్వే అన్నీ పూర్తయిపోయే పరిస్థితి ఉంటే అందులో 70% డబ్బు ఖర్చు పెట్టి టెంపరీగా నువ్వు వాటర్ ఇస్తానంటే ఏమన్నా మీ ఇంట్లో మీ భూమిలో వేసుకున్న బోరింగ్ పంప్ అనుకుంటున్నారా? ఎవరు డబ్బు ఖర్చు పెడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సెషన్లో ప్రతిపక్ష నాయకుడికి సమాధానం చెప్తూ చెప్పాడు, నీకేం తెలుసా వ్యవసాయం? ఈ సంవత్సరం మేము 8 TMC ఇచ్చాం పట్టిసీమ నుంచి తోడి. దానివల్ల వేల కోట్ల రూపాయల పంట కాపాడబడింది. ఆ సంవత్సరం వాళ్ళు ఇచ్చింది 4.2 TMC అని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు. తెలంగాణ ఎంపీ గారు ఒక ఆయన క్వశ్చన్ వేస్తే రాజ్యసభలో సమాధానం చెప్తూ 4.2 TMC తోడారు అని ఆయన చెప్పాడు.
మనమేం చెప్పాం, ఆ తోడింది కూడా తాడిపూడి నుంచి బలేరావు చెరువు నుంచి. మీ పంపులే తోళ్ళ తాడిపూడి తోడారు, తాడిపూడిది కాలం మళ్ళించి అందులోకి ఇచ్చేశారు, బలేరావు చెరువు గండి పెట్టేశారు. ఇవన్నీ మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పున్నాను. కృష్ణా బ్యారేజీ ప్రాంతం వాళ్ళకి కొత్తగా ఉంటుంది కాబట్టి అక్కడ బుచ్చయ్య చౌదరి గారితో డీటెయిల్గా అసలు స్టార్టింగ్ వీళ్ళు ప్రారంభించినప్పుడు తయారు చేస్తారండి. మొట్టమొదట డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని పట్టిసీమ అన్నాళ్ళకండి. మనకేం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, పోలవరం 18 నాటికి కడతాం. పోలవరం కట్టేటప్పటికి ఈ 2 ఏళ్ళు కూడా నేను ఎర్లీ వాటర్ ఇచ్చేస్తాను. ఆ ఎర్లీ వాటర్ ఇవ్వటానికే ఇది చిన్న ఆల్టర్నేటివ్ అరేంజ్మెంటు. ఆ పోలవరం వాటర్ గ్రావిటీ మీద వెళ్ళే లోపల తోడటానికి చిన్నది ఏదో చిన్న ఒక నుయ్యి తవ్వుతాం, లేకపోతే బోరింగ్ పంప్ వేస్తాం, ఒక 100 రూపాయలు ఖర్చు అవుతుంది. ఖర్చు ఆ పంపులో చందాక ఇస్తాం. ఈ లోపల పెద్ద తయారైపోతుంది. దానికి వాళ్ళు తయారు చేసిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు 20 ఏళ్ళకి తయారు చేశారండి. పట్టిసీమ ప్రాజెక్టు డిపిఆర్ 20 ఇయర్స్కి ఏ రకమైనటువంటి క్వాలిటీలు వాడాలో, ఏ రకమైన వాడాలో తయారు చేసిన డిపిఆర్ మీద లెక్కలు కట్టి 21% ఎక్కువ. ఎందుకంటే అర్జెంటుగా అయిపోవాలని. కాకపోతే అదే చెప్పాడు, కాలువ తయారవకుండా నువ్వు పంపు అర్జెంటుగా తయారయ్యి ఏం చేస్తావా? రైట్ మెయిన్ కెనాల్ తయారైతే కదా నీళ్ళు వెళ్ళేది. ఇంత కామన్ సెన్స్ లేదా? 391 కోట్లకి కాకవాడు తప్పుపడితే విచిత్రంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మొన్న డిసెంబర్ 2016 నాడు కాకు లెటర్ రాస్తూ 100 కోట్లేనండి మేము యాక్సెస్ ఇచ్చింది, 391 కాదు, 100 కోట్లు మాత్రం 100 కోట్లు మాత్రం ఎక్సెస్ పేమెంట్ జరిగిన మాట యథార్థమే. ఇవి రేపు బుచ్చయ్య గారితో కూర్చున్నప్పుడు బుచ్చయ్య గారు సమాధానం చెప్పవలసింది, ఈ సంవత్సరం కృష్ణా రైతులు ఎంత ఆనందంగా ఉన్నారన్నది ఆయన చెప్పక్కర్లా. నీళ్ళు ఇస్తే ఏ రైతున్నా ఆనందంగానే ఉంటాడు. మీకు దాహం వేస్తుందంటే సడన్గా ఒక బిస్లరీ వాటర్ బాటిల్ ఇచ్చాననుకోండి, చాలా సంతోషంగా తాగుతారు. తాగిన తర్వాత 300 రూపాయలు మీరు కట్టంటే అప్పుడు తెలుస్తుంది. ఆ 300 రూపాయలు కూడా నువ్వు కాదు మీ నలుగురు కలిసి కట్టండి అంటే మిగతా ముగ్గురికి అప్పుడు తెలుస్తుంది. ఇవాళ స్టేట్ మొత్తం తీసుకున్న డబ్బు ఇది, ఎవరి జేబులో డబ్బు కాదు. పోలవరం అనేది పట్టిసీమ సంబంధం లేదు అని క్లియర్గా కేంద్ర ప్రభుత్వం చెప్పేసింది. ఈవేళ వరకు కాపర్ డ్యామ్ మీద ఇస్తానన్నాడు. ఈవేళ వరకు కాపర్ డ్యామ్ పని స్టార్ట్ అయిందా? మొన్న మీరు వెళ్ళారు కదా, చూశారు కదా, కాపర్ డ్యామ్ పోయడం స్టార్ట్ అయిందా? కాపర్ డ్యామ్ 41 మీటర్లకి పెంచేస్తాం, అదే మెయిన్ డ్యామ్ చేసేస్తాం, దాని నుంచే గ్రావిటీగా ఇచ్చేస్తాం అంటున్నారు. ఈ సంవత్సరం పట్టిసీమతో వాటర్ ఇవ్వడంతో కృష్ణా రైతులు అన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు సక్సెస్ అయిపోయాడని ఒక ప్రచారం వాళ్ళ పార్టీ ద్వారా పెట్టించి, ఇది బాగానే ఉంది కదండి, మళ్ళీ ఎందుకు ఈ పోలవరం అంటే 40,000 కోట్ల రూపాయలు ఖర్చు. నిన్న పేపర్లో వచ్చింది 48,000 కోట్లుట పోలవరం. ఏంటి నెట్వర్క్స్కి కెనాల్స్కి కాదు, ఆల్రెడీ అప్రూవ్ అయిన 16,000 కోట్ల రూపాయల మీద ఒక్క రూపాయి కూడా ఇవ్వమని చెప్పేశారు కేంద్రం. ఆర్ఆర్ ప్యాకేజీకి ల్యాండ్ ఎక్విజిషన్కి 48,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని గవర్నమెంట్ రాసినట్టుగా ఈనాడులో కథనం వచ్చింది. ఇదేదో పేపర్లో కథనం అనుకుంటే పాత రికార్డులు ఒకసారి తిరిగేస్తే మురళీమోహన్ గారు, మన ఎంపీ గారు 17 నవంబర్ 2016 నాడు లోక్సభలో ఒక ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న ఏంటంటే, ఏపీ ప్రభుత్వం నుంచి 40,200 కోట్లకి రివైజ్డ్ ఎస్టిమేట్స్ కేంద్రానికి వచ్చాయా లేదా, అది ప్రశ్న. అంటే
2016 నవంబర్ నాటికి అది 40,200 కోట్లు, జూలై 2017కి 48,000 కోట్లు. ఇంకా ఏదో ఎంత పెంచుకుంటూ పోతారో ఎవరికి తెలియదు. వీటికి బుచ్చయ్య చౌదరి గారి నుంచి నేను సమాధానాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వాళ్ళ ఇంటర్నల్ బెంచ్ మార్క్స్ అన్ని అతిక్రమించారా లేదా? IBM ఇంటర్నల్ బెంచ్ మార్క్స్ మీరు 25,000 కోట్లు మిగిలింది, వేళ ఈ సంవత్సరం రైతులకు 10,000 కోట్లు మిగిలింది అని మీరు లెక్కలు చెప్తుంటే కాగోడు లెక్కేశాడు. రూపాయి ఖర్చు పెడితే 76 పైసలే రైతులకు వచ్చిన ఆదాయం. క్లియర్గా కాస్ట్ బెనిఫిట్ రేషియో అని లెక్క కడతారు. దాంట్లో ప్రాజెక్టు మీ కట్టిన దీనికి ఖర్చు అయిన 1,600 కోట్లు లెక్కారు. 1,600 కోట్లకి ఇంట్రెస్ట్ లెక్కేస్తారు, 1,600 కోట్లకి డిప్రిసియేషన్ లెక్కేస్తారు, 1,600 కోట్ల మీద కరెంటు ఖర్చు లెక్కేస్తారు, 1,600 కోట్లకి మెయింటెనెన్స్ ఖర్చు లెక్కేస్తారు. ఈ 4 కలిపి ₹1 అయితే రైతుల ద్వారా బెనిఫిట్ చేకూరింది 76 పైసలు మాత్రమే. కాస్ట్ బెనిఫిట్ రేషియో అని వాళ్ళు క్లియర్గా లెక్కగట్టి ఇది వర్కౌట్ అవ్వట్లేదు, అసలు ఎలాంటి ప్రాజెక్టులు టేకప్ చేయలేదు. రూపాయి ఖర్చు పెడితే కనీసం రూపాయి లాభంగా ఉండాలి. ఓన్లీ తుఫాన్లు వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు పెట్టిన ఖర్చుకి లాభం ఎంత చూడకుండా ముందు ఇమీడియట్గా రిలీఫ్ కార్యక్రమాలు చేసేటప్పుడు ఇలాంటి ఖర్చులు పెడతారు. ఈవేళ మీరు పెట్టిన ఖర్చుకి కాస్ట్ ₹1 అయితే బెనిఫిట్ 76 పైసలు వస్తుంది అని కాగోవారు ఏదైతే మీరిచ్చిన లెక్క, కాగోవాళ్ళు ఏమి సొంతంగా లెక్కలేరు, ఆడిట్ అది మీ బుక్కుల్లోంచి తీస్తారు. మీ బుక్కుల్లోంచే తీసి 76 పైసలే వస్తుందా? అసలు ఈ ప్రాజెక్టు ఎలా కన్సీవ్ అయింది? అసలు ఇండస్ట్రియల్ యూజర్స్కి, డొమెస్టిక్ యూజర్స్కి అన్నారు. 3 ఏళ్ళు అయిపోయింది. ఈ వ్యాలిటీకి ఇండస్ట్రియల్ యూజర్స్ ఎవరో, డొమెస్టిక్ విలేజెస్ ఏవో, ఏ ప్రాంతాలకు వాటర్ ఇవ్వాలో ఐడెంటిఫై చేయలేదు. ఒక ప్రభుత్వం అనేది, ప్రభుత్వ కార్యక్రమం ఇన్ని అబద్ధాలు చెప్పి, అబద్ధాలు అండర్లైన్ చేసి చెప్తున్నాను, ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు చెప్పి ఒక ప్రాజెక్టు తీసుకుని ఆ ప్రాజెక్టు ఎందుకు పనికిరాని ప్రాజెక్ట్ ఇదని చెప్పి కాకువాళ్ళు చెప్పి, మేం చెప్పి, అందరూ చెప్పినా ఈ సంవత్సరం కృష్ణా రైతులకు వాటర్ వెళ్ళింది కాబట్టి రైతులందరూ వచ్చి మీకు మద్దతుగా నిలబడి మీరు చేసే అన్యాయాలు, అక్రమాలు, అవినీతిని సపోర్ట్ చేస్తారనుకుంటే చాలా పొరపాటు. మిమ్మల్ని నేను సమాధానం అడిగేది ఈ పాయింట్ల మీద అడుగుతాను తప్ప రైతులకు వాటర్ ఇచ్చారో లేదా అని కాదు. గోదావరిలో సముద్రంలో పోతున్న వాటర్ నువ్వు ఎంత ఇచ్చుకుంటే ఎవరు కావాలి? నువ్వు మేలోంచి పోతుంటే జూన్ ఎండకి కళ్ళు తెరిచావు. ఎందుకంటే 24 పంపులు స్టార్ట్ చేయకపోతే నీకు చెడ్డ పేరు. ఇదే రైతులకి 2 పంపులతో వెళ్ళిపోయింది అనుకోండి వాటరు, ఎందుకయ్యా ఇన్ని పంపులు కట్టామంటారు. అందుకని 24 పంపులు కట్టాలి, స్టార్ట్ చేయాలి, మిమ్మల్ని తీసుకెళ్ళి చూపించాలి, వాటన్నిటిని ప్రచారం చేయాలి. ఇదిగో ఆదుకున్నాను నేనని చెప్పాలి.
తక్కువ ఖర్చు మీద నువ్వు ఆదుకుంటే పర్వాలేదు. రూపాయి పనికి 100 రూపాయలు పే చేసావు. అర్జెంటు అడవిలో నేను పే చేశానండి, ప్రజల ఇంట్రెస్ట్లో పే చేశానండి అనడానికి లేదు. ఎందుకంటే 9 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసావు, నీకన్నా సీనియర్ ఈ ప్రపంచంలోనే లేడని చెప్తాం. ఖచ్చితంగా ఇది కిక్ బ్యాక్స్ కోసమే అని ఆరోపణ చేస్తున్నటువంటి దానికి బుచ్చే చౌదరి గారి సమాధానం కూడా చెప్పవలసి ఉంటుంది. ఇది కిక్ బ్యాక్స్ కోసం కాదు, ఇది కేవలం కృష్ణా రైతులను ఆదుకోవడానికి. ఇది కేవలం పోలవరం ప్రాజెక్టు 2 ఏళ్ళు ఆలస్యం అవుతుంది కాబట్టి 2 ఏళ్ల కోసం పెట్టిన టెంపరీ ప్రాజెక్టు. ఇది ఎంతకైనా తక్కువకి వర్కౌట్ అవ్వదు. లోయెస్ట్ చేసాం మేము, ఫాస్టెస్ట్ చేసాం మేము. అందుకే చైనా వెళ్ళి చైనా మోటార్లు కొనుక్కురావడానికి, మనకు మామూలుగా చైనా సరుకు అంటేనే ఎప్పుడు పోతుందో తెలియదు. చైనా మోటార్లు వేశారు ఇక్కడ. ఆ చైనా మోటార్లు కొనుక్కురావడానికి, అక్కడికి వెళ్ళి మోటార్ పనిచేస్తుందో లేదో చెక్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఇంజనీర్లు చైనా వెళ్ళారు. వాళ్ళు చైనా వెళ్ళడానికి 22 రోజుల ముందే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఆగస్టు 15, 2015 నాడు జాతికి అంకితం చేశాడు. జాతికి అంకితం అంటే ప్రాజెక్ట్ పూర్తయ్యాక చేస్తారు. పునాదుల్లోనే అంకితం చేశాడు. ఇదే ప్రథమం. 5 సార్లు పట్టిసీమకి 5 ఫంక్షన్లు చేశాడు ఆయన. ఈవేళ కాగ్ రిపోర్ట్ చేశాక ఖచ్చితంగా కన్ఫర్మ్ అవుతుంది, ఇందులో జరిగినటువంటి ఈ అవినీతిని జనం మళ్లించడానికి, దారి మళ్లించడానికి, దృష్టి మళ్లించడానికి, అపర భగీరథుల్లో నేనేదో చేస్తున్నాను అనేటువంటి ఒక పిక్చర్ ఇవ్వడానికి పట్టిసీమకి అన్నిసార్లు ఓపెనింగ్ చేశారు, అన్నిసార్లు శంకుస్థాపన చేశారు. ఇంకో 10 రోజుల్లో కృష్ణానదికి వస్తుంది మళ్ళీ ఫ్లడ్, మళ్ళీ మోటార్లు ఆగిపోతాయి. ఇక ఏ గత్యంతరం లేక ఇది కట్టారా అంటే క్లియర్గా కళ్ళెదుట పులిచింతలు కనబడుతుంది. పులిచింతలకి మనకి తెలంగాణకి డిస్ప్యూట్ ఏమిటి? గ్రామాలు తెలంగాణలో మునిగిపోతాయి. వాళ్ళు ఏమడిగారు? ఆ గ్రామాలకు డబ్బు ఇవ్వండి, మీరు ఆ ప్యాకేజీ మేము ఇచ్చి వాళ్ళని ఆ గ్రామాలు ఖాళీ చేయిస్తామన్నారు. ఆ గ్రామాలు ఖాళీ చేయిస్తామంటే ఎప్పుడన్నా సరే ఫస్ట్ ఇమ్మీడియట్గా రాగానే ఏం చేస్తారంటే ఆ తెలంగాణ వాళ్ళు అడిగిన డబ్బు ఇచ్చేసి ఆ పులిచింతల గ్రామాలు ఖాళీ అయినట్టయితే పులిచింతల స్టోరేజ్ ఎంతండి? పులిచింతల 45.77 TMC స్టోరేజ్. మీరు స్టోరేజ్ ఎంత ఉంటుందో వాడకం అంతే అనుకోకండి. మన ధవళేశ్వరం బ్యారేజ్ స్టోరేజీ లెస్ దెన్ 2 TMC, మన వాడకం 250 TMC. పులిచింతల స్టోరేజీ 45.77 TMC. దానికి తెలంగాణలో గ్రామాలు మునిగిపోతాయి కాబట్టి వాళ్ళు అడిగింది ఎంత అంటే మొత్తం వాళ్ళు అడిగిన డబ్బు 115 కోట్లండి. ఆ 115 కోట్లు మాకు ఇచ్చేయండి, మీరైనా నేనైనా ఎవడైనా వెంటనే ముందు అది కడతాం. 1600 కోట్లు పెట్టి పోలవరం కట్టాం, ముందు వాళ్ళకి ఆ 115 కోట్లు ఇచ్చేస్తాం. ఈయన ఎప్పుడు ఇచ్చాడండి? 31/8/16 66 కోట్లు ఇచ్చాడు. ఇస్తే ఆ సంవత్సరం 6 TMC స్టోర్ చేశారు, 26 TMC రిలీజ్ చేశారు. వాడకం 26 TMC చేశాం, 6 స్టోర్ చేయగలిగాం. ఎందుకంటే మొత్తం ప్యాకేజీ డబ్బులుగా 66 కోట్లు ఇచ్చారు కాబట్టి. ఇది జరిగిన 7 నెలలకి, అంటే మొన్న మార్చి 17 మార్చి 2017 నాడు మిగతా బ్యాలెన్స్ 49 కోట్లు ఇచ్చాడు. ఇస్తే ఈసారి 16 సంవత్సరానికి ఎంత వాడారు తెలుసా అండి? 119.15 TMC వాడారు. 30 TMC స్టోరేజ్ చేశారు 16-17లో.
అది చూస్తాడా ముందు? ఏమీ లేదండి ఇందులో. నేను అనుకోవడం ఏంటంటే పులిచింతలు ప్రారంభించింది ఎన్టీ రామారావు గారైనా పూర్తి చేసింది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారికి వస్తుంది పేరు. రాష్ట్రం విడిపోయినా సరే ఆ పులిచింతలు కట్టాడరా మహానుభావుడు, దాంతో మనకి ఇబ్బంది రాకుండా వాటర్ వచ్చింది అని ఎక్కడ అనుకుంటారో అని పులిచింతలు ఆపాడు. పట్టిసీమ అని ఒక పట్టు సీమ ఒకటి స్టార్ట్ చేశారు. ఎంత అడావిడి చేశారండి. ఈ దేశంలో మొట్టమొదట నదుల అనుసంధానం ఇదే ఫస్ట్ అనుసంధానం. దీనికి ముందు ఎవడు చేయలేదు, అపర భగీరథుడిన అని చెప్పి ఈయన ఇంత అడావిడి చేశాడు. ఎంత అవమానకరంగా, ఎందుకంటే బాధేస్తుంది. ఇంత కష్టపడి చేస్తే దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎంత తేలిగ్గా, ఎంత అవమానకరంగా హర్షకుమార్కి రిప్లై ఇచ్చారంటే, హర్షకుమార్ రాశాడండి ఏంటి నదుల అనుసంధానం అంటే ఇదేనా అని. అంటే డైరెక్టర్ జనరల్ నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆయన డిసెంబర్ 1, 2016 నాడు రిప్లై ఇచ్చాడు. ఇంటర్ బేసిన్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే రిజర్వాయర్ లేకుండా అవ్వదు. ఇప్పటి వరకు గత 100 ఏళ్లలో పెరియార్ వైగాయ్ ప్రాజెక్టు, కర్నూలు కడప కెనాలు, తెలుగు గంగ ప్రాజెక్టు ఎన్టీ రామారావు కట్టినవే. వాళ్ళ పార్టీ ప్రారంభం చేసి పార్టీకి అంత ఇది ఇచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు ఉన్నారో ఆయన చేసినవి కూడా కాదు, ఈయనే చేసేట. మొట్టమొదటి అనుసంధానం మాధవపూర్ బియాస్ లింకు, బియాస్ సట్లెజ్ లింకు, ఇందిరాగాంధీ కెనాల్ ప్రాజెక్టు, తెహరీ డ్యామ్ ప్రాజెక్టు. ఇందులో 2 ఆంధ్రాలో ఉన్నాయి. ఇవి మాత్రమే నదుల అనుసంధానం. మీరు చెప్పినటువంటి ఈ పట్టిసీమ అన్నదేంటో మాకేం తెలీదు. దీనికి సంబంధించి నో ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ రిగార్డింగ్ పట్టిసీమ ప్రాజెక్ట్ as this is not covered under the Link Projects National Perspective Plan IBWT. Further, this project has not been referred to NWDA in any manner. అది దీని సంగతే మాకు తెలీదు. ఈ దేశంలో ఉన్న ఇంటర్ లింకేజ్ ప్రాజెక్టుల సంబంధించినటువంటి దానికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఏమి రాలేదు. ఇదేంటో మాకు తెలీదు. మనకే తెలుసండి. ఇంత గొప్ప దేశవ్యాప్తంగా గిన్నీస్ బుక్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ని చెప్తున్నారే, మీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళకి చెప్పుకోవద్దండి. రాయా మాది నేను కలిపాను 2 అని వెంకయ్యనాయుడు గారు చెప్తాడు, ఆయన కేంద్ర మంత్రి. ఇది ఎంత అవమానకరమైనటువంటి రిప్లై ఇది. ఇలాంటిదే లేదా అంటే మనందరినీ పూర్తి చేస్తారా? నేనే ఫస్ట్ కలిపానని చెప్తారు. దీనికి కూడా మన బుచ్చ చౌదరి గారు సమాధానం చెప్తారు. ఆయన ఎందుకంటే బాగా ప్రిపేర్ అయ్యి వస్తారు, నాకు తెలుసు. ఇగో వాటర్ లెవెల్స్ ఏ సంవత్సరం ఎంతెంత వాటర్ తోడారో, ఏ రోజు ఎంతెంత వాటర్ తోడారో మొత్తం
ఇవన్నీ కూడా సీఎం డాష్బోర్డ్లో ఉంటాయి, వాటిలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటిని కూడా ఈ చర్చలో పెడతాను. కృష్ణా రైతులకి ఈ సంవత్సరం వాటర్ ఇవ్వటం అనేది నేను ఆల్రెడీ ఇక్కడ ప్రెస్ మీట్లో చెప్పాను. చంద్రబాబు నాయుడు గారి స్టార్ చాలా బాగుంది. ఈ సంవత్సరం వాటర్ కృష్ణాలో రాకుండా గోదావరిలో వాటర్ రావడం, మీరు దెబ్బకి దాన్ని లేట్గా చూసి ఉండరులేండి, ముందే చూసుంటారు. ముందు నుంచి పంపు చేస్తే ఇన్ని పంపులు ఆన్ చేయక్కలేదు, ఉత్తరే వెళ్ళిపోతే ఉంది. ఖర్చు అవ్వాలి కదా. 130 కోట్ల కరెంటు బిల్లు అండి. అవన్నీ లెక్కేసే రూపాయికి 76 పైసలు రిటర్న్ వస్తూ ఇదేం ప్రాజెక్ట్ అయ్యా అని పాత వాళ్ళు అడిగారు. సో ఎలాగా బుచ్చా చౌదరి గారికి అవకాశం ఇచ్చారు కాబట్టి పోలవరం విషయం కూడా వారికి, ఎందుకంటే నేను పట్టిసీమ మీదే అంత ముందు అడిగాను, కానీ పోలవరం పట్టిసీమ ఒకటే అంటున్నారు మీరు. కాబట్టి ఒక్కసారి ఆ పోలవరం గురించి కూడా మీరు కొంత స్టడీ చేసుకొస్తే, పోలవరం ప్రాజెక్ట్ అన్నది కూడా మీరు ఇచ్చే ప్రతి ప్రకటన ప్రచార నిమిత్తం ఇస్తున్నదే తప్ప గ్రౌండ్ రియాలిటీ అది కాదు. నేను పోలవరం గురించి ఎక్కువ మాట్లాడకపోవడానికి కారణం, పోలవరం చంద్రబాబు నాయుడు గారు కడతారేమో అనేటువంటి ఆశ నాలో ఎక్కే ఉంది. పట్టిసీమ పురుషోత్తపట్నం చూసిన తర్వాత ఆశ సన్నగిల్లుతున్నప్పటికీ ఎవడన్నా సరే, సేమ్ థింకింగ్ మనిషి ఎవడన్నా సరే, పోలవరం కట్టడం అనేది ఖచ్చితంగా చాలా అవసరమని ఆలోచిస్తారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆ పరిపాలన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి టెంపరీగా ఏదో టెంపరీ ప్రయోజనాల కోసం పురుషోత్తపట్నం పట్టిసీమ కట్టినా పోలవరాన్ని ఇవాళ కాకపోతే రేపటికి పూర్తి చేస్తారనే నమ్మకం ఉండేది. అందుకే నేనేం మాట్లాడలా. అది కూడా నా దగ్గర బావర్ ఇండియా వాళ్ళకి ఎలా పేమెంట్ ఇచ్చారు, ఎల్ఎన్టీ వాళ్ళని ఎలా ఇన్వాల్వ్ చేశారు, త్రివేణి వాళ్ళు ఎవరు, ట్రాన్స్ట్రా ఎవరు, ట్రాన్స్ట్రా మీద మీరు కోర్టుకు వెళ్ళి ఏం చెప్పారు, మీ పార్టీ వాళ్ళు, మీ నామా నాగేశ్వరరావు గారు, ట్రాన్స్ట్రా తోటి మీరు ఏం ఒప్పందం అయ్యి వాళ్ళనే కొనసాగిస్తున్నారు. రాయపాటి సాంబశివరావు పార్టీ మార్చడం తప్ప వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? వీటి మీద కూడా నా దగ్గర కొంత మెటీరియల్ ఉంది. బుచ్చా చౌదరి గారు అంగీకరిస్తే అది కూడా చర్చించడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఇది మంచి సాంప్రదాయం అవుతుంది. దీని మీద నేను కేవలం ప్రశ్నించేవాడిని. నా సపోర్ట్ అంతా కూడా పేపర్లో వచ్చిన న్యూస్లే తప్ప నేనేమి ఇంజనీర్ని కాదు, ఇందులో గొప్ప అవగాహన ఉన్నటువంటి టెక్నోక్రాట్ని కాదు. కానీ మీ పక్కన మీకు మొత్తం చీఫ్ ఇంజనీర్లు, కన్సర్న్ ఆఫీసర్లు అందరూ మీ పక్కన మీకు సపోర్ట్ చేసి మెటీరియల్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కరెక్ట్ మెటీరియల్ తీసుకురండి, నా నోరు మూయించండి. తద్వారా నాలాంటి వాళ్ళు ఎవడన్నా మీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ నోళ్ళు కూడా మూయించండి. ఇది చాలా మంచి పరిణామం. మా లెక్క ప్రకారం అయితే మీ దగ్గర ఆన్సరే లేదు. ఆన్సరే ఉంటే ఇక్కడే పెడతారు. కృష్ణా బ్యారేజ్ మీద ఎందుకు? కృష్ణా బ్యారేజ్ వాళ్ళు చూస్తారు. కృష్ణా రైతుల ఆనందోత్సాహాల మధ్య పెట్టినట్టయితే మీకు చూసారా, మ్యాచ్ జరుగుతుంటే గ్యాలరీ నుంచి ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఇండియాలో జరిగితే ఇండియా వాళ్ళకి ఎంకరేజ్మెంట్, పాకిస్తాన్లో జరిగితే పాకిస్తాన్ వాళ్ళకి ఎంకరేజ్మెంట్. అలాంటి ఎంకరేజ్మెంట్ కోసం మీరు అక్కడ పెట్టారు తప్ప మీకు వచ్చిన ఎంకరేజ్మెంట్ మొత్తం, ఎందుకంటే రైతులే నిజంగా వస్తే, మీరు మీ పార్టీ వాళ్ళు తెచ్చుకుంటే వేరు, నిజంగా రైతులే వస్తే మీ ఎంకరేజ్మెంట్ 2 ప్రశ్నలు అయ్యేటప్పటికి నాకు ఎంకరేజ్మెంట్గా మారిపోతుంది. ఎలాగ వేదిక పెడతారో అదంతా మీరు చాలా పెద్దవాళ్ళు, చాలా సీనియర్సు,
ఆ వేదికని ఎలా అరేంజ్ చేస్తారో అంతా మీకే వదిలేస్తున్నాను. 18వ తారీఖున మనం కృష్ణా బ్యారేజీ రైతులతోట కృష్ణా బ్యారేజీ మీద అది కూడా మీకే వదిలేస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు బుచ్చే చౌదరి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారికి మొత్తం ఇవ్వాల్సిన మెటీరియల్ అంతా ఇవ్వాల్సిందిగా మన ధవళేశ్వరంలో ఇంజనీర్లు ఇంకా వాళ్ళందరూ నాకు తెలుసు, ఇది కూడా వాళ్ళు ఇచ్చిందే, నాకు ఇచ్చేది కూడా వాళ్ళే. అయితే వాళ్ళ పేర్లు నేను చెప్పకూడదు కాబట్టి చెప్పను. మొత్తం ఇది ఒక ఇన్సిడెంట్ చేయండి, ఇలాంటి చర్చ జరగాలరా ఈ దేశంలో అనేటువంటి పద్ధతిలో చర్చ జరుపుతాం. నేను ఆ చర్చలో మీ మీద కానీ మీ ప్రభుత్వం మీద కానీ ఏ ఆరోపణ చేయను. ఈ ప్రశ్నలే ఇప్పుడు అడిగిన ప్రశ్నలే డీటెయిల్గా అడుగుతాను, కాకి రిపోర్ట్ కూడా చూపించి. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా రెడీగా ఉండి బుచ్చే చౌదరి గారు అని మాత్రమే చెప్పడానికి ప్రెస్ మీట్ పిలిచాను. అది అంటే మా మిత్రులు ఏమంటారంటే, ఇంతకుముందు ఇలాగే చంద్రబాబు నాయుడు మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి, 300 కోట్లు పిఆర్ఎస్ దగ్గర తీసుకున్నాడని చెప్పాడు ఈయన. అలాగే కోర్టులో కేసు వేశారు చంద్రబాబు నాయుడు మీద. చంద్రబాబు నాయుడు వల్లే ఎన్టీ రామారావు చచ్చిపోయాడని కూడా ఆరోపించారు. తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా అలాగే వెనక్కి వెళ్ళిపోతాడేమో అంటుంటే అది రాజకీయ కారణాల వల్ల చేసింది. అది నేను ఇప్పుడు అందరూ కూడా అలా ఆరోపణలు చేసుకోవటం తర్వాత మళ్ళీ దూరిపోవటం జరుగుతూనే ఉంది కాబట్టి నేను అదే సీరియస్గా తీసుకోవట్లే. ఇది మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సొమ్ముని దుర్వినియోగం చేసి జరగని పనులు జరిగినట్టుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ ఈ డిస్కషన్ డిబేట్, ఇందులో రాజకీయ ప్రయోజనాల కోసం కాదు. ఏమండి ఆల్రెడీ ఇక్కడ మోటార్లు తీసుకెళ్ళి తెలంగాణలో భక్త రామదాసు లిఫ్ట్ స్కీమ్ని పెట్టారు సరా, ఆ స్కీమ్లో పెట్టి ఆన్ చేసినవి పట్టిసీమ మోటార్లు పట్టిసీమ పంపులే తీసుకెళ్ళి వాడేశారు. మనం ఏం చేయటం లేదు, ఎందుకంటే అది ఆ కాంట్రాక్టర్ గారికి మెయింటెనెన్స్ కూడా ఆయనకే కాంట్రాక్ట్. మీకు అవసరం లేనప్పుడు మేము పట్టుకెళ్తా ఉంటాడు ఆయన. నేను అడిగింది డబ్బు ఎంత ఇచ్చారు, అంత అవసరమా? ఇప్పుడు అక్కడ టైంకి వాటర్ ఇచ్చామండి, కృష్ణా రైతులు ఆనందంగా ఉన్నారు, ఓకే కరెక్టే. అదే కృష్ణా రైతులకి అదే వాటరు ఎంత తక్కువ డబ్బుతో ఇవ్వచ్చు? ఎవరి సొమ్మని తగలేశారు? అది నా క్వశ్చన్. ఏమండి ఈ 14 మీటర్లు దాటి వాటర్ తోడతాం ఇవన్నీ కూడా మనకు ఒకటే లెక్కండి. ధవళేశ్వరం దగ్గర ఓవర్ఫ్లో అయ్యి సముద్రంలో పోతున్న టైంలో వాళ్ళు అక్కడ తోడుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు, మేలు ఇచ్చి పోతున్నాయి. జనరల్గా మేలు ఉండదు. ఈ సంవత్సరం రికార్డు చూస్తే ఏప్రిల్ సెకండ్ హాఫ్లోనే వాటర్ పోవటం మొదలైంది. కొన్ని కాలువల రిపేర్ల వల్ల క్లోజ్ చేశారు. మీరు తోడలేదు. ఎందుకు తోడలేదంటే అప్పుడు తోడితే 2 మోటార్లు తోడితే చాలు, వెళ్ళి నెమ్మదిగా కృష్ణాలోకి వెళ్తుంది. వీళ్ళకి నెమ్మదిగా వెళ్ళటం కుదరదు, పంపులు మొత్తం తిరగాలి, మీరు అందరూ వెళ్ళి వీడియోలు తీయాలి, అవన్నీ చూపించాలి, అపర భగీరథుడు ఈ డ్రామా అంతా జరగాలి. కాబట్టి కష్టకాలంలో ఉన్న రాష్ట్రం అని కూడా ఆలోచించకుండా రోజు యనమల రామకృష్ణ గారు చెప్తుంటాడు, ఎక్కడి నుంచి ఇవ్వమంటారండి డబ్బులని. బ్రాహ్మణ కార్పొరేషన్ ఐఓఆర్ కృష్ణారావుకి ఎందుకు ఇవ్వలేదా నువ్వు అపాయింట్మెంట్ అంటే, ఎందుకండి బాబు వస్తే డబ్బులు అడుగుతాడు, ఎక్కడి నుంచి ఇవ్వమంటారు డబ్బులు అని యనమల రామకృష్ణ గారు డైరెక్ట్గా చెప్పాడు. ఎంత వాళ్ళు అడిగేది? 30 కోట్లు. 30 కోట్ల రూపాయలు ఇవ్వటం కోసం అపాయింట్మెంట్లే క్యాన్సిల్ చేసి ఐఓఆర్ కృష్ణారావు అని ఇంటికే పంపించారే. 1600 కోట్లు ఇటు 1600 కోట్లు అటు ఎవరి కోసం ఖర్చు పెడతారు? నిజంగా మీరు చెప్పిన పోలవరం అయ్యేలా ఉంటే ఈ డబ్బు అంతా వృధా కదా? లేదు చెప్పండి, పోలవరం కట్టడం నాకు ఇష్టం లేదయా, అందుకే మురళీమోహన్ చేత 40,000 ఇచ్చాను, ఈనాడులో 48,000 రాయించాను, నెక్స్ట్ 6 నెలల్లో 70,000 కోట్లు అంటాను. ఇది అలాగా జరిగే పని కాదు.
ఆ రైతులందరికీ మీకు ఎకరానికి ₹1,00,00,000 ఇస్తానంటే ఒప్పుకోవట్లేదే అంటే వాళ్ళు ఉద్యమం మొదలెడతారు. మాకు 1 కోటి ఇస్తేనే మేము ఒప్పుకుంటాం. చేయండి. పోలవరం ఆఫ్ చేయడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటే అది ప్రజలతో పంచుకోండి. ఎందుకు మీరు ఒక మోసపూరితమైనటువంటి ఆలోచనతో వెళ్ళవలసిన అవసరం ఏంటి? అన్లెస్ కిక్ బ్యాక్స్ ఉంటే తప్ప. ఆంధ్రప్రదేశ్ అనేది మొత్తం ఒకటిగానే ఉంది. సో ఆ లెక్క వేరు. ఆ పులిచింతల ముంపు గ్రామాల సంగతి తేల్చకపోతే వాటర్ వచ్చి ఆగిపోయే పరిస్థితే లేదు. రాష్ట్రం విడిపోగానే ఫస్ట్ ప్రయారిటీ కృష్ణా డెల్టాలోకి వాటర్ రాదన్నది భయం. ఎందుకంటే ఆయన శ్రీశైలంలో గొట్టం పెట్టాడు. కేసీఆర్ వచ్చి పాలమూరు రంగారెడ్డి ఏంటి శ్రీశైలం రిజర్వాయర్లో తీసుకొచ్చి గొట్టం పెట్టి పంపింగ్ స్కీమ్ మొదలెట్టాడు. ఎలా పెడతావా నువ్వు అంటే పట్టిసే మీరు ఎలా పెట్టారయా అన్నాడు. దీనికి దానికి కోరికే లేదు. కానీ మీకు పర్మిషన్లో మాకు పర్మిషన్ లేదు. మీరు అక్కడ పెట్టుకున్నారు, మేము ఎక్కడ పెట్టుకున్నాం. తప్పేంటన్నాడు. వస్తుంది వాటర్ క్రైసిస్ కనగానే ఫస్ట్ మనం చేయవలసిందేంటి, అక్కడ ఉన్నటువంటి ఏదైతే పులిచింతల రిజర్వాయర్ ఉందో ఆ పులిచింతల రిజర్వాయర్లో ముంపు ప్రాంతాలకి, అది కూడా మనటే కాదు తెలంగాణ వాళ్ళు అడిగారు, మాకింత డబ్బు ఇవ్వండి, డబ్బు ఇస్తే మేము మీది ఫుల్ కెపాసిటీలో నింపుకోవచ్చు, వాళ్ళకి 6 ప్యాకేజీలు ఇచ్చుకుంటాం. ఆ డబ్బు ఇవ్వడం అనేది ఎవడన్నా సరే సేమ్ థింకింగ్, ఎవడన్నా ఫస్ట్ ప్రయారిటీ అది ఇస్తాడు. ఆ ఫస్ట్ ప్రయారిటీ పక్కన పెట్టి, ఎందుకంటే ఆ వాటర్ వచ్చేస్తే ఇక్కడ పట్టిసీమ నుంచి తోడటానికి ఉండదు. ఎందుకనే ఆ వాటర్ ఇంకెందుకు తోడుతూ ఉంటారు. అందుకని అది ఆఫ్ చేశారు. ఇంటెన్షనల్గా పులిచింతలకు ఇవ్వాల్సిన డబ్బు ఆఫ్ చేసి, పులిచింతల రిజర్వాయర్ నిండకుండా చేసి, పులిచింతల నుంచి వాటర్ రాకుండా చేసి, ఎక్కడ పట్టిసీమ ఆన్ చేసి అపర భగీరథుడు మొట్టమొదటి లింకింగ్ అనిపించుకుని అప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చారు. ఇందులో ఏమైనా తేడా ఉంటే మీరు చెప్పండి, లేకపోతే బుచ్చ చౌదరి గారు చెప్పాలండి. రాష్ట్రం విడిపోగానే చేయాల్సిన ఫస్ట్ పని చేయకుండా మీద ఇచ్చాడా, ట్యాంకర్లతో తీసుకొచ్చి పోసాడా, ఇది ఎవరికి కావాలి? ఆ టైంకి వాటర్ వస్తే రైతులు హ్యాపీ. కృష్ణా రైతులకి ఎర్లీగా వాటర్ రిలీజ్ చేశారు. అది మా మోటార్ల వల్ల రిలీజ్ చేసామంటున్నారు. అది వాటర్ రావటం వల్ల రిలీజ్ చేశారు. ఈసారి ఎప్పుడూ లేనట్టుగా ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి అదృష్టం ఎర్లీ ఫ్లడ్ వచ్చింది. తోడారు, బాగానే ఉంది, వాళ్ళు ఆనందంగా ఉన్నారు, బాగానే ఉంది. కానీ వాళ్ళు ఆనందంగా ఉన్నారని డబ్బులు జోబులో డబ్బులన్నీ లాగేయడమేనా? ఇంత డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా? ఉంటే కాకువాడు ఎందుకు చెప్తాడు? కాకంటే ఏంటి? ఆడిట్. నువ్వు చేసే లెక్కల మీద ఆడిట్ క్లియర్గా చెప్పాడు. 390 కోట్లు మీరు అతను డైరెక్ట్గా తినేశారని రాయుడు. 390 కోట్లు అధిక పేమెంట్లు ఇచ్చారు, ఇది అవసరం లేదు అని రాశాడు.